హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి అంటే శుభలేఖ ఉండాల. ముహూర్తం ఉండాలి. తర్వాతన తాళిబొట్టు ఉండాల. పంతులు గారు ఉండాల. సప్తపది ఉండాలి. ఇట్లాగా క్రతువులు చెప్పబడ్డాయి అందులో. అవన్నీ కలిపి ఉంటేనే పెళ్లి. లేదా రిజిస్టర్ చేసుకుంటే పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఇంత కీ పాయింట్ ఉంది. పెళ్లి అనేటటువంటిది ఇద్దరి మధ్యన బంధం. ఇద్దరి మధ్యన బాధ్యత. భార్య కష్టం భర్త, భర్త కష్టం భార్య చూసుకోవాలి. వాళ్ళిద్దరు పుట్టే పిల్లల బాధ్యత చూసుకోవాలి. ఈ బాధ్యతలేమీ వద్దు అనుకున్నటువంటి వాళ్ళు అంటే భర్త దగ్గర నుంచి అంటే అబ్బాయితో నాకు సెక్సువల్ రిలేషన్ కావాలి, లేదంటే సైకలాజికల్ రిలేషన్ కావాలి. అంతే తప్పించి అబ్బాయికి నేను వండి పెట్టాల్సిన అవసరం లేదు, అబ్బాయి నన్ను పోషించాల్సిన అవసరం లేదు అనుకునే అమ్మాయి, అమ్మాయితో నాకు సెక్సువల్ రిలేషన్ కావాలి లేదా సైకలాజికల్ రిలేషన్ కావాలి తప్పించి అమ్మాయి నాకేం వండి పెట్టక్కర్లేదు, నేను అమ్మాయికి ఏ డబ్బులు ఇవ్వక్కర్లేదు, పోషించక్కర్లేదు అనుకునేటటువంటి అబ్బాయి, లేదా డబ్బులు పరంగా చూసుకుందాం, సెక్సువల్ రిలేషన్ చూసుకుందాం, కాల్సి ఎంజాయ్ చేద్దాం తప్పించి నీ బాధ్యత నాకొద్దు, నా బాధ్యత నీకొద్దు, నీ కుటుంబ బాధ్యత నేను తీసుకోను, నా కుటుంబ బాధ్యత నువ్వు తీసుకోవద్దు అనుకునేటటువంటిదే సహజీవనం. పెళ్లి నాటి బంధాలు, పెళ్లి నాటి బాధ్యతలు వద్దు, ఇద్దరం కలిసి పడుకుందాం, కలిసి ఎంజాయ్ చేద్దాం, లేదా కలిసి బ్రతుకుదాం, పెళ్లి మాత్రం చేసుకోవద్దు అన్నదే కదా సహజీవనం అంటే. ఇప్పుడు ఆ సహజీవనాన్ని పెళ్ళని చెప్పి ధృవీకరిస్తామని కోర్టు అంటే, ధృవీకరించమని చెప్పి ప్రభుత్వానికి చెప్తుంటే, ఇంకా ఆ సహజీవనం అనే పదానికి అర్థం ఏంటి, పెళ్ళి అనే పదానికి అర్థం ఏంటి? తాజాగా ఈ అంశం చోటు చేసుకుంది. లివింగ్ రిలేషన్స్ ఉండే మహిళలకు గాంధర్వ వివాహం కిందో ప్రేమ పెళ్లి కిందనో భారీ హోదా కల్పించమని మద్రాసు హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తోంది. పెళ్లి పేరుతో యువతను మోసం చేసిన వ్యక్తి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ జస్టిస్ శ్రీమతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పెళ్లి పేరుతో మోసం ఏంటి, అక్కడ సహజీవనం చేయడం అంటేనే పెళ్లితో కాదనినే కదా. ప్రాచీన భారతదేశంలోని 8 వివాహాల్లో గాంధర్వ వివాహం ఒకటి. సహజనాన్ని వివాహంగా గుర్తించవచ్చు. ఈ విషయాన్ని బిఎన్ఎస్లోని సెక్షన్ 68 మహిళలకు రక్షణ కల్పిస్తుందని చెప్పుకొచ్చారు.